హాయ్ ఫ్రెండ్స్. చాలా డేస్ ఆఫ్టర్ నేను ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అసలు లాంగ్ వీడియో తీయడానికి టైం అయితే ఉండట్లేదు. షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను. సో షార్ట్స్ చూసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా అసలు మర్చిపోదు. సో ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊర్లో ఒక పాఠశాల, ఒక స్కూల్లో మాస్టర్స్, మేడమ్స్ ఇంకా స్టూడెంట్స్. ఇందులో ఒక స్టూడెంట్కి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ని టీచర్ దగ్గరికి వెళ్తాడు. మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, దాన్ని క్లియర్ చేస్తారా అని బాబు సార్ని అడుగుతాడు. సార్ అప్పుడు అంటాను, సరేరా నీకు ఏం డౌట్ వచ్చిందో అది అడిగేసి నేను క్లియర్ చేస్తానని మాస్టర్ కూడా వెంటనే చెప్పేస్తారు. అప్పుడు బాబు అడుగుతాడు, ఎక్కువగా మాట్లాడడం బెటరా, తక్కువగా మాట్లాడడం మంచిదా మాస్టారు అని అడుగుతాడు బాబు. అప్పుడు మాస్టర్ చెప్తారు, కప్పలు రోజంతా అంటే పగలనక రాత్రనక ఊకే బెక్క అని మొత్తుకుంటూనే ఉంటాయి కదా, మరి వాటి వాయిస్ని, వాటి సౌండ్ని ఎవ్వరూ అబ్జర్వ్ చేయరు, అస్సలు పట్టించుకోరుగా. సౌండ్ని ఎప్పటికీ అరుస్తూనే ఉంటాయిరా. ఆ సౌండ్ ఎవరన్నా వింటరా? నువ్వు మాత్రం విన్నావా? ఎప్పుడన్నా వింటావు కానీ దాన్ని పట్టించుకుంటావా? గడ కప్ప అరుస్తుందని ఏమన్నా అన్నావా అని మాస్టర్ అంటాడు. తర్వాత మళ్ళీ మాస్టర్ ఏం చెప్తారు, అదే కోడి ఒక్క కూతతో ఊరంతా నిద్రలేపుతుంది. ఒకే ఒక్క కూతతో ఆ కోడి చేసిన సౌండ్ అందరూ ఆ సౌండ్ని అబ్జర్వ్ చేస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ పెడతారు. ఒకే ఒక్క కూతతో అందరికి మెలకు వచ్చేస్తుంది. సో అక్కడ ఒకే కూతకున్న వాల్యూ చూడు. అంటే కప్పలు పొద్దునంతా రాత్రంతా ఒరుతూనే ఉంటాయి కానీ వాటిని ఎవరు పట్టించుకోరు. అదే కోడి ఒకే ఒక్క కూతతో దాన్ని అంత వాల్యూ ఉంది, దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని మాస్టారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. అప్పుడు చూడండి ఇక బాబుకి అర్థమైపోతుంది, పొద్దుందాకా తెల్లందాకా ఎంత అరిచినా ఫాయిదా లేదు. ఎప్పుడు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ ఒక్క పదమైనా, ఒక్క మాటైనా మనం మాట్లాడితే మన మాటకైనా మనకైనా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో ఏదైనా చిన్న ఇష్యూ అయితే దానికి పెద్దగా అరుస్తూనే ఉంటాం, పెద్దగా ఆర్గ్యూ చేస్తూనే ఉంటాం, దానివల్ల ఏం యూజ్ లేదు. సో ఇక్కడ ఆ మాస్టర్ కూడా బాబుకి అర్థమయ్యే విధంగా చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత వాల్యూ మనకి, ఎంత తక్కువగా మనని మనం కంట్రోల్ చేసుకుంటే అంత మనకి వాల్యూ ఉంటుంది అని మాస్టారు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ చిన్న స్టోరీ, కానీ ఇందులో చాలానే ఉంది. మనం అరుస్తూనే ఉంటాం కానీ దానికి వాల్యూ ఉండదు. ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మాస్టర్ విద్యార్థులకు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎప్పుడో కలుద్దాం. సో థ్యాంక్ యూ.